మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిఐడి కస్టడీకి పిఎస్ఆర్ ఆంజనేయులు మరి 3 రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు. మరి అక్కడి నుంచి అనారోగ్య కారణంగా తొలి రోజు సిఐడి కస్టడీకి బ్రేక్ పడింది అనారోగ్య కారణాల వల్ల. మరి నేడు రెండో రోజు జైలు నుంచి ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరి అక్కడి నుంచి వైద్య పరీక్షల అనంతరం కస్టడీకి తీసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మరి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది ఈ విచారణ. ముంబై నటి జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై మరి కస్టడీ కొనసాగింపు కోరుతున్నారు. ఈ విచారణ అనేది పూర్తిగా కాలేదు కాబట్టి అనారోగ్య కారణంగా మరి తొలి రోజే సిఐడి కస్టడీకి బ్రేక్ పడింది. సిఐడి కస్టడీకి పిఎస్ఆర్ ఆంజనేయులు 3 రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆంజనేయులు అందిస్తారు. ఆంజనేయులు, దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తానికి సిఐడి కస్టడీకి పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు. మరి తొలి రోజు కూడా బ్రేక్ పడింది అనారోగ్య కారణాల వల్ల. మళ్ళీ ఎప్పుడు తిరిగి వెళ్తున్నారు? ముంబై నటి కాదంబరి జత్వానీ కేసుకు సంబంధించి సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని గత కొద్ది రోజుల క్రితం అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ సబ్ జైల్లో అతను రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఇంకా పిఎస్ఆర్ ఆంజనేయులు విచారణ ఇంకా పూర్తి కాలేదని 2 రోజుల క్రితం సిఐడి అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు న్యాయమూర్తి కూడా ఈ విచారణ నిమిత్తం వాళ్ళే సిఐడి అధికారులు ఏ క్వశ్చన్స్ అడుగుతారని కూడా న్యాయమూర్తికి ఒక క్లారిటీగా చెప్పడంతో 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న, ఈ రోజు, రేపు అంటే 3 రోజుల వరకు కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని పోలీస్ కస్టడీకి సిఐడి కస్టడీకి తీసుకోవడం జరిగింది. అయితే నిన్న పిఎస్ఆర్ ఆంజనేయులు ఆరోగ్యానికి సంబంధించి నిన్న అస్వస్థతకు గురైనట్టు కూడా అతను సంబంధించినటువంటి అడ్వకేట్స్ కూడా అట్లాగే జైలు అధికారులు కూడా చెప్పడంతో నిన్న విచారణ మొదటి రోజు సిఐడి విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ కూడా నిన్న ఉదయం పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది. అయితే డీహైడ్రేషన్ ప్రాబ్లం ఉండడం వల్ల హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టుకోవడం, అట్లాగే దీనికి సంబంధించి దానివల్ల బీపీ కూడా హై బీపీ ఉండడం వల్ల అతను అనారోగ్యానికి గురైనట్టు కూడా వైద్యులు నిర్ధారించారు. అయితే నిన్న కాసేపు సుమారు 1 గంట వరకు కూడా అతనికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్సను అందించడం జరిగింది. తర్వాత విచారణ జరపడానికి అప్పటికే చాలా సమయం అయిపోవడంతో, అలాగే అతని ఆరోగ్య పరిస్థితి కూడా నిన్న కొంచెం ఇబ్బందికరంగా ఉండటంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి నుంచి చికిత్స పూర్తవగానే కస్టడీకి తీసుకోవాల్సిన సిఐడి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులను వెంటనే మళ్ళీ జిల్లా జైలుకు తరలించడం జరిగింది. ఇదే నేపథ్యంలో మొదటి రోజు విచారణ బ్రేక్ పడింది. అట్లాగే రెండో రోజు అయినటువంటి ఈ రోజు కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని సిఐడి అధికారులు కస్టడీకి తీసుకోవడానికి ముందుగా అతని ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందని తెలుసుకోవడానికి కొద్దిసేపటి క్రితం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే అతనికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. అన్ని నార్మల్ పొజిషన్ లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ రెండో రోజు ఆంజనేయుల్ని సిఐడి అధికారులు తమ కస్టడీకి తీసుకున్నారు కాబట్టి ఇప్పటికే విచారణ మొదలు పెట్టే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ రోజు, రేపు ఇంకా 2 రోజులు మాత్రమే కోర్టు ఇచ్చిన గడువు ఉన్నందువల్ల ఈ 2 రోజుల్లోనే సిఐడి అధికారులు తమ విచారణను పూర్తి చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి కూడా సిఐడి అధికారులు ఆంజనేయులు ఇచ్చినటువంటి ఏదైతే ఈ సమాచారం ఉంటుందో ఆ సమాచారం ఆధారంగానే మిగిలిన వాళ్ళను కూడా ఈ కేసులో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించి అంటే వాళ్ళందరూ ముందస్తుగా తీసుకున్నప్పటికీ కూడా దీన్ని ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఇతను ఇచ్చే సమాచారం మీద ఆధారపడి ఉంటుందని కూడా సిఐడి అధికారులు ఇప్పటికొక నిర్ధారణకు రావడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు, రేపు ఈ 2 రోజులే గడువు ఉన్నందున సిఐడి అధికారులు పూర్తి స్థాయిలో పిఎస్ఆర్ ఆంజనేయులను విచారించేందుకు కూడా సన్నాహాలు చేస్తా ఉన్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.